రీసెంట్ గా మీరు వినే ఉంటారు, ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా క్రికెట్ మ్యాచ్ క్యాన్సిల్ అయింది. అది ఎందుకో ఈ రోజు మనం తెలుసుకుందాము. నా పేరు డాక్టర్ గుత్తా లోకేష్, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్. ఆ రోజు లక్నోలో కేవలం ఎయిర్ క్వాలిటీ బాగాలేదు, అలాగే ఫాగ్ ఎక్కువ ఉందని ఒకే ఒక రీజన్ తో మ్యాచ్ అనేది క్యాన్సిల్ చేశారు. సో ఈ ఎయిర్ క్వాలిటీ ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఒక మెజర్మెంట్ ఉంటుంది మనకి, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటాము. అది నార్మల్ గా ఎలా ఉంటుంది, 50 కంటే ఉంటే నార్మల్ ఎయిర్, 50 to 100 అంటే మోడరేట్ అంటాము. అదే మోర్ దాన్ 300 ఉంటే డేంజరస్ టు హెల్త్ అంటాం. ఆ రోజు లక్నోలో 380, 390, 400 దగ్గరలో ఉండింది. సో అంత బ్యాడ్ గా ఉన్నప్పుడు ఆ ఎయిర్, సో క్రికెట్ ప్లేయర్స్ ఫాస్ట్ గా పరిగెత్తాలి, వాళ్ళు బాగా ఎక్కువగా బ్రీత్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఎక్కువ గాలి తీసుకుంటారు. అలాంటి గాలి తీసుకున్నప్పుడు వాళ్ళ లంగ్స్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అదే కాకుండా ఆ రోజు ఫాగ్ కూడా చాలా ఎక్కువగా ఉంది, అంటే విజిబిలిటీ తక్కువ ఉంటుంది. ఈ 2 రీజన్స్ వల్ల ఆ రోజు మ్యాచ్ అనేది క్యాన్సిల్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఢిల్లీ దగ్గరలో ఉన్న లక్నో ఇలాంటి ఏరియాస్ లో మనం తెలుసుకున్నాం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చాలా బ్యాడ్ గా ఉంటుందని. ఎవ్రీ ఇయర్ నవంబర్ లో వాళ్ళకి 300 టచ్ అవుద్ది అనమాట. 300 టచ్ ఏంటంటే వాళ్ళు హజార్డస్ అనే పదం వాడుతారు. అదే మనకి మన తెలుగు రాష్ట్రాలు ఎలా ఉందో తెలుసుకుందాం. సో ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ వచ్చి మన హైదరాబాద్ కావచ్చు, విజయవాడ కావచ్చు, చుట్టుపక్కల సిటీస్ లో కావచ్చు 100 దగ్గరలో ఉంటుంది అనమాట. బిజీ సెంటర్స్ లో అది 150 వరకు కూడా వెళ్ళొచ్చు. సో ఇది కూడా మంచిది కాదు. లాంగ్ టర్మ్ లో ఎయిర్ పొల్యూషన్ లో ఉండి వర్క్ చేసే వాళ్ళకి, రెగ్యులర్ గా డ్రైవ్ చేసే వాళ్ళకి, రెగ్యులర్ గా మనకి ఆ గాలి లోపల వెళ్ళడం వల్ల ముక్కు దురద రావడము, కళ్ళు దురదలు రావడము, తుమ్ములు రావడము, ఎలర్జీ ఉన్న వాళ్ళకి బాగా ట్రిగ్గర్ అవడము, ఫ్రీక్వెంట్ గా కాఫ్ రావడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. మనకి ఎయిర్ క్వాలిటీ ఎక్కడైతే బాగలేదని మనకు తెలుసు, డస్ట్ ఎక్కువ ఉంటుంది ఏరియా అని తెలిసినప్పుడు ఎస్పెషల్లీ N95 మాస్క్ అనేది పెట్టుకుని వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.